ఆ వచ్చినవాడు ఎలా ఉంటాడు? ఏజ్ 25 ఉండొచ్చండి. తెల్లగా ఉంటాడండి. మొహం ఎలా ఉంటుంది? నెత్తి మీద టోపీ, కంటికి కలద్దాలు పెట్టుకోవడం వల్ల ఫేస్ అంత క్లియర్గా తెలియలేదు సార్. ఇదిగో ఉంచు. థ్యాంక్స్ అండి. మళ్ళీ ఆడు కానీ కనిపిస్తే టక్కును ఫోన్ చేసి చెప్పేస్తాను సార్. సరే, వాడు ఎవడని మనకి ఎలా తెలుస్తుందిరా? ప్రయత్నిద్దాం పద. కోటి, ఎందుకు అనవసరంగా టెన్షన్ పడ? వాడెవడో బర్త్డేని డెత్ డే చేస్తా అన్నాడు. ఆ తేలిగ్గా తీసుకోవాలా? ఒరే హర్ష, నేను మాట చెప్తాను, వింటావా? ఏంటో చెప్పు. ఈ బర్త్డే పార్టీ క్యాన్సిల్ చేసిరా. ఏంటి? బర్త్డే పార్టీ క్యాన్సిల్ చేసా? ఒరే, నీకేమైనా మతిపోయిందా? ఇలా భయపడుతూ కూర్చుంటే మనం తిండి కూడా తినలేం. అంటే ఈ ఫోన్ కాల్ని లెక్కలో తీసుకోకూడదా? లెక్కలోకి తీసుకోవడం అంటే మన పనులు మానుకొని భయపడుతూ కూర్చోవడం కాదురా. బర్త్డే పార్టీలో ఎలాంటి ఇబ్బంది రాకుండా తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడానికి ఆలోచించాలి. ఒరే కోటి, కొంచెం పేరున్న పెద్దవాళ్ళకి ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం సహజమేరా. సరే, నువ్వు చెప్పినట్టే బర్త్డే పార్టీ క్యాన్సిల్ చేసావనుకో, సౌందర్య ఊరుకుంటుందంటావా? ఇల్లు తీసి పందిరేస్తుంది. చాలా అప్సెట్ అయిపోతుంది తెలుసా? ఒరే, బర్త్డే పార్టీ క్యాన్సిల్ చేసి సౌందర్యాన్ని అప్సెట్ చేయాలని కాదురా నా ఉద్దేశం. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది ఏ ప్రమాదానికి దారి తీస్తుందో అన్నదే నా భయం. వాడెవడన్నా కానీ అది ప్రస్తుతానికి అనవసరం. ప్రస్తుతం మనం ఆలోచించాల్సిన మ్యాటర్ ఏంటంటే సెక్యూరిటీ ఎలా ఏర్పాటు చేయాలన్నదే. ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. అలా దిక్కులు చూడకపోతే నువ్వు కూడా వచ్చి ఎక్సర్సైజ్ చేయొచ్చు కదరా. చెయ్యక్కర్లేదు బాబు, చేస్తున్న చూస్తే చాలు. అవును, మార్నింగ్ అర్చన వచ్చింది కదా, అడ్వాన్స్గా బర్త్డే గిఫ్ట్ ఏమైనా ఇచ్చావా? అడ్వాన్స్గానా? అంటే? అంటేనా? అర్థం కానప్పుడు చెప్పడం వేసులే. గిఫ్ట్లు అంటావు, అసలు మాట్లాడడానికే టైం లేదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిందిరా. ఏముంది, నువ్వు వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటావు. వెళ్ళకపోయినా బాగుండేదనుకున్నాను. ఏ? ఇలా ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ సౌందర్య ప్రత్యక్షమైందిరా, రేపు బర్త్డేకి పార్టీకి రమ్మని. అంతవరకు ఓకే, అందుకోసం చేసే షాపింగ్లు కూడా నన్ను లాక్కెళ్తే ఎంత తలనొప్పిరా. అదృష్టవంతుడు రా, ఇటు రుక్మిణి అటు సత్యభామల మధ్య కృష్ణుడిలా ఉంది నీ పని. ఏడిసినట్టే ఉంది నా అదృష్టం. ఆ షాపింగ్ కాంప్లెక్స్ చుట్టూ తెగ పల్టీలు కొట్టింది. ఏరా? ఏ అంటావేంట్రా బాబు, సౌందర్యతో షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళానా, అక్కడ అర్చన వాళ్ళ అమ్మతో రెడీగా ఉంది. అమ్మో, ఇద్దరి మధ్య ఎలా మేనేజ్ చేసావురా? ఎంత మేనేజ్ చేసినా అర్చన వాళ్ళ అమ్మ కళ్ళలో నేను పడ్డానురా. ఆ తర్వాత ఏముంది, సంజయ్ ఇచ్చుకున్నాను. ఇంతకీ రేపు అర్చనకి బర్త్డే గిఫ్ట్ ఎప్పుడు ఇస్తావు? ఇస్తానులే, రేపు గుడికి వెళ్తున్నానుగా, అప్పుడు ఇస్తా. రేయ్, దేవుడు నీకు అందం ఇచ్చాడు గాని ఇలాంటి సందర్భాల్లో ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఆ తెలివి తులం కూడా ఇవ్వలేదురా. ఏ, నీకు ఆ తెలివితేటలు కేజీలు కొద్దున్నాయేంటి? మరి నీకు కాబోయే భార్య పుట్టినరోజుకి అందరికంటే ఫస్ట్ గిఫ్ట్, ఫస్ట్ విషెస్ ఎలా చెప్పాలి, ఏ స్కీమ్లో చెప్పాలి అని ఆలోచించాలి గాని రేపెప్పుడో గుళ్ళో ఇస్తాను, అందరూ చెప్పిన తర్వాత సంతలో చింతపండులా నేను అయ్యిందే అనిపించుకుంటాను అంటే అందులో అందమే ఉందిరా. మరేం చేస్తే అందం ఉంటుందిరా? నాలాంటి వాళ్ళు చెప్పే స్కీమ్లో ఆ థ్రిల్లే ఉంటుందిరా. అలా విషెస్ చెప్పేటప్పుడు ప్రేమించిన ఆ రెండు హృదయాల స్పందనలో నుంచి పుడుతుంది ఆ థ్రిల్. నమస్తే హర్ష గారు. నమస్తే. డ్యూటీ అయిపోయిందా? అయిపోయింది. ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? అవును ఇన్స్పెక్టర్, రేపు మా అమ్మాయి బర్త్డే. అలాగా, వెరీ గుడ్. అయితే ఇవాళ మార్నింగ్ నాకు ఫోన్ వచ్చింది,
రేపటి బర్త్డేని డెత్ డేగా చేస్తానంటూ ఎవరో నన్ను బెదిరించారు. అలాగా? ఎవరన్నది మీకు తెలీదా? లేదు ఇన్స్పెక్టర్. అయితే రేపు జరిగే బర్త్డే పార్టీలో ఏ అపశృతి దొరలకుండా పార్టీ సజావుగా సాగడానికి మీ ప్రొటెక్షన్ కావాలి. రేపు ఫంక్షన్కి మాత్రం యూనిఫామ్లో రావద్దు. ఎందుకంటే ఏదో జరగబోతుందని మా వాళ్ళు రేపు పార్టీ అంతా టెన్షన్ ఫీల్ అవుతారు. అలాగే హర్ష గారు, నేను పని చేస్తాను. రేపు ఇంటి బయట సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాను. ఎవడొస్తాడో ఎలా వస్తాడో మా స్టాఫ్ మానిటర్లో అబ్జర్వ్ చేస్తుంటారు. ఏమాత్రం అనుమానం వచ్చినా క్యాచ్ చేసి లోపల తోసేస్తాం. థ్యాంక్ యూ. కానీ ఇదంతా ఏ హడావిడి లేకుండా చేయండి. తప్పకుండా సార్. రేపు మీ ఇంట్లో జరిగే బర్త్డే ఫంక్షన్ని ధైర్యంగా జరుపుకోండి. మీకు రక్షణగా మేమున్నాం. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ఇట్స్ మై డ్యూటీ సార్. వెల్కమ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటమ్మా కొన్న బట్టలు చూసుకుంటూ నువ్వు మురిసిపోవడమేనా? మాకు చూపించేదేమైనా ఉందా? మీకు చూపించడానికే నేను ఇక్కడ వెయిటింగ్ డాడీ. ఓ అవునా? అయితే సారీరా. గుడ్. బాగుందిరా నీ డ్రెస్. ఇది కృష్ణ సెలక్షన్ డాడీ. వెరీ గుడ్. అయితే ఇవాళ షాపింగ్ నీకు హ్యాపీ కదా? లేదు డాడీ, నేనున్నానంటూ అక్కడికే వచ్చింది. ఎవరమ్మా? అర్చన. పోన్లే అమ్మా, షాప్ అన్న తర్వాత ఎవరైనా వస్తారు, ఎవరైనా వెళ్తారు. ఎవరొచ్చి ఎవరు వెళ్ళినా నాకేం అనిపించండి డాడీ. కానీ అర్చన వస్తే మాత్రం ఎందుకో కోపం తన్నుకొచ్చేస్తుంది డాడీ. పోన్లే అమ్మా, ఆ అర్చన పుట్టినరోజు కూడా రేపే కదా. తను కూడా బట్టలు కొనడానికే వచ్చి ఉంటుంది. అదే డాడీ నా బాధ. దాని పుట్టినరోజునే నా పుట్టినరోజు రావాలా? కర్మ కాకపోతే. అది కాదమ్మా, అదృష్టవంతురాలవైన నీ పుట్టినరోజునే ఆ అమ్మాయి పుట్టినరోజు కూడా వచ్చింది. అది గొప్పగా చెప్పుకోవాలి నువ్వు. అంతే అంటారా డాడీ? అంతేనమ్మా. నిజమేలే డాడీ. కాబోయే భర్తతో షాప్ కి వెళ్ళి అతను సెలెక్ట్ చేసి అతనే కొన్న డ్రెస్ ని బర్త్డేకి వేసుకునే అదృష్టం నాకుంది, కానీ ఆ అర్చనకి లేదుగా. కరెక్ట్ అమ్మా, నీ అదృష్టం ఎవ్వరికీ రాదురా. చూసి జలసీ పడే అంతటి అదృష్టం నీది. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. ఓకే అమ్మా, గుడ్ నైట్. అడుగడుగునా దాన్ని మాటలతో మోసం చేస్తున్నారు. ఆ కృష్ణతో తన పెళ్లి జరగదని తెలిసి కూడా కృష్ణే తన కాబోయే భర్తని సౌందర్య పదే పదే అంటుంటే వింటున్న మీకెలా ఉందో కానీ నాకు మాత్రం ఒంటి మీద తేళ్లు జర్రులు పాకినంత కబ్బరంగా ఉంది. ఏ అబద్ధాలాడినా, ఏ మోసం చేసినా అది బాధపడకూడదని ఏ రోజుకా రోజు దానికి నిజం చెప్పాలనే అనుకుంటున్నా. కానీ నిజం తెలిస్తే అది ఏమైపోతుందోనన్న భయంతో ఊరుకుంటున్నాను. అంతేకాదండి, రోజురోజుకి ఆ కృష్ణ మీద మన సౌందర్యకి ఆశలు పెంచి పాపాన్ని కూడా మూట కట్టుకుంటున్నారు. దానికి నిజం తెలిసే రోజు ఎప్పుడొస్తుందో ఏంటో. రేపు నా ఇంట్లో జరగబోయే బర్త్డేని డెత్ డే చేస్తారంట. నెత్తి మీద టోపీ, కంటికి కలద్దాలు పెట్టుకోవడం వల్ల ఫేస్ అంత క్లియర్గా తెలియలేదు సార్. ఏమండి, హర్షబాబు గారితో మాట్లాడతాను అన్నారు, మాట్లాడారా? ఏ విషయం గురించి? అదేనండి, అర్చన కృష్ణల పెళ్లి గురించి. ముఖ్యంగా కృష్ణ తల్లిదండ్రులతో బాబుగారు మాట్లాడతాను అన్నారు కదా, ఆ విషయం గురించి బాబుగారితో ఒకసారి మాట్లాడండి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? అడుగుతారా? మాట్లాడతాను. ఈ బర్త్డే ఫంక్షన్ అయ్యే వరకు హర్ష కాస్త బిజీగా ఉంటాడు.
ఫంక్షన్ అయిపోని ఆ తర్వాత మాట్లాడతాను. రై కోటి, ఒరే పడుకున్నావా? పడుకోబోతున్న సమయంలో ఫోన్ చేశావు, ఏంటో చెప్పు. ఏం లేదురా, ఆ బెదిరింపు కాల్స్ అప్పలనాయుడే చేసాడేమో అని అనుమానంగా ఉంది. రై, ఈ అనుమానం విషయం ఇందాకే మాట్లాడుకున్నాం కదా. నా అనుమానం పొరపాటైనా ఖచ్చితంగా ఆ అప్పలనాయుడు కానీ ఆ రంజిత్ కానీ ఈ కాల్ చేశారేమో అని నాకు అనుమానంగా ఉంది. హర్ష, పోనీ ఈ రాత్రికి అక్కడికి వచ్చి నేను మెలకుగా ఉన్నా? ఏం అక్కర్లేదురా, నువ్వు మీ ఇంట్లో నిద్రపో, ఇక్కడేమీ కాదు. అయితే నన్ను రావద్దంటావా? ఒరే, ఇప్పుడు గనక నిన్ను గాని వదిలితే రాత్రంతా ఫోన్లో నా బుర్ర తినేసేలా ఉన్నావు. ఇక పెట్టేస్తాను, గుడ్ నైట్. ఎవరే ఏంటండి, ఏం జరిగింది? అంత టెన్షన్గా ఉన్నారు? టెన్షనా? అబే అలాంటిదేమీ లేదు. కాస్త మంచినీళ్ళివ్వు. పడుకో. నీతో ఫోన్లో కూడా మాట్లాడిన 2 రోజులు నీకే కాదు నాకు కూడా ఎంతో బాధ అనిపించింది తెలుసా? నిన్ను కాదని నా కోసం ఏదో పెళ్లి సంబంధం చూస్తుంటే ఎంత టెన్షన్ పడ్డానో. అబ్బా, ఇప్పుడు ఇంకా టెన్షన్ తగ్గి ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? కంప్యూటర్లో నా ఫోటో పెట్టుకుని అన్ని అల్లరి పనులా చెప్తా. పెళ్లి కాని నేనే నిన్ను డామినేట్ చేస్తా.
ఏంటండి అలా కూర్చున్నారు? నిద్ర పట్టడం లేదా? లేదు రాధా, నిద్ర పట్టడం లేదు. అర్చన నిద్రపోనివ్వటం లేదు. ఇప్పుడు ఏమైందండి? ఏమని చెప్పమంటావు రాధా? ఇప్పుడు ఏమీ కాలేదు, కానీ ముందు ముందు ఏం జరుగుతుందో అన్నదే నా బెంగ. పెళ్లి జరగకముందు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోకూడదని, ఇద్దరూ కలిసి షికార్లు కొట్టకూడదని నేనెందుకు చెప్పాను? నలుగురు దృష్టిలోనూ పడతారన్న ఉద్దేశం ఒకటే కాదు కదా. వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటే పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అలా ఆశలు పెట్టుకున్నవారు ఒకవేళ కృష్ణ ఆస్తి అంతస్తు అడ్డుపడి వీళ్ళ పెళ్లి జరగకపోతే వీళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో అన్న భయంతోనే కదా నేను వద్దన్నాను. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? ఏంటండి? కృష్ణ వచ్చాడా? కృష్ణ రాలేదు, కానీ అర్చన తన సెల్ ఫోన్లోని అతని ఫోటో పెట్టుకుంది. ఆ ఫోటో చూస్తూ అతనితో మాట్లాడుతున్నానని ఊహించుకుంటూ తన మనసులో ఉన్న ఆశలన్నీ చెప్పుకుంటోంది రాధా. అర్చన పెళ్లి మీద చాలా ఆశలు పెట్టుకుంటోంది. ఒకవేళ ఈ పెళ్లి గనక జరగకపోతే తను ఏమైపోతుందో అన్నదే నా బెంగ. అది తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. రాధా, వెళ్ళి ఆ ఫోన్ తీసుకురా, దాంట్లో అతని ఫోటోలన్నీ తీసేద్దాం. ఏమిటండి, ఎంతో తెలివిగా మాట్లాడే మీరు కూడా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? దాని సెల్ ఫోన్లో అతని ఫోటో తీసేస్తే తన మనసులోంచి కూడా తీసేయగలమా? తన మనసులో ముద్రపడిన అతని రూపాన్ని చెరపడం మన వల్ల అవుతుందా? ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటేనే ఆశలు పెంచుకుంటున్నారు అంటున్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ కలల ప్రపంచంలో వాళ్లతో తిరుగుతూనే ఉంటారండి. పెళ్లి మీద కలలు కంటూనే ఉంటారు. వాళ్ళని మనం ఆపలేమండి. ఏమండి, ఆ ఫోన్ విషయం మీరు మర్చిపోండి. దాని ఎదుట మాట్లాడితే బావుండదు. అది దాని సొంత విషయం. ఎంత బిడ్డైనా సరే తన సొంత విషయాల్లోకి మనం వెళ్తే మన పెద్దరికం మీద ఉన్న గౌరవాన్ని మనమే పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఏమండి, నా మాట విని ప్రశాంతంగా పడుకోండి. అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. ఆ దేవుడు మనల్ని మన బిడ్డని అన్యాయం చేయడండి. అన్యాయం చేయడు.